But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares. Seen it right. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? సో వ్లాగ్ బిగినింగ్లోనే లగేజ్ బ్యాగ్ ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఆల్రెడీ హైదరాబాద్ ప్రయాణం వెళ్ళి వచ్చానండి. వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. ఎందుకు వెళ్ళాను ఏంటి అన్నీ కూడా మీతో చెప్తాను. సో వ్లాగ్ చూస్తూ ఉండండి. మధ్యాహ్నం అయ్యేసరికి మంచిగా ఆకలేస్తోంది. ఇగోండి, పెసరపప్పు ముద్దపప్పు చేసి, ఆలు ఫ్రై చేసి, ఆమ్లెట్ వేసుకొని, ములక్కాయ పచ్చడి వేసుకొని హాయిగా భోజనం చేశాను అనమాట. ఈరోజు నా లంచ్ రొటీన్ చూపిస్తూ మీతోటి సరదాగా బోల్డని మాటలు చెప్పుకుందాం. విందు రండి. ఇగో మా మమ్మీ కూడా వచ్చారు. మేమిద్దరం పొద్దున్నే ఇంటర్సిటీ ట్రైన్కి బయలుదేరి వచ్చాము. ట్రైన్కు సంబంధించి కూడా ఒక మంచి జలక్ జరిగింది, అది కూడా మీతో షేర్ చేస్తాను. కాకపోతే ఈరోజు అనుకున్న పనులన్నీ అనుకున్నవి అవ్వవు, అనుకున్నవి అయ్యాయి, అవ్వాలి అనుకున్నవి అవ్వలేదన్నమాట. సో అవన్నీ ఏంటనేది మీతో షేర్ చేస్తే ఇవాళ బ్లాగ్ చూస్తుంటే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. ఇంకా వచ్చిన తర్వాత నేను వెళ్ళే రోజే నాది మొత్తం క్లీనింగ్ డే ఉండడం వల్ల అన్నీ కూడా తీసేసి ఇల్లు తుడిచేసి వెళ్ళాను ప్రయాణం రోజున. ఇంకా ఆ రోజు హడావిడిగా ఉండడం వల్ల షూట్ అయితే చేయలేదు. సో ఇంకా వచ్చిన తర్వాత ఆలు అయితే మీకు ఒకరోజు చూపించాను కదండి లాస్ట్ బ్లాగ్లో, శాండ్విచ్ కోసం బాయిల్ చేశానని. సో అవి పీల్ తీయకుండానే ఉన్నవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్ళాను. సో వాటిని తొక్క తీసేసి ఉంచా. అండ్ పెసరపప్పు కడిగేసి ఇప్పుడు పెట్టాను, పప్పు చేయాలి అని చెప్పి. రాగానే ఆ తలకాయ నొప్పిగా ఉంది అంటే మమ్మీకి కొంచెం ఛాయ్ పెట్టి మళ్ళీ సాయంత్రానికి కూడా ఉండే అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రానే పెట్టేశాను అనమాట. అండ్ ఇంకా ఛాయ్ అనేది రొటీన్ మా ఇంట్లో అయితే ఉండదు కాబట్టి మర్చిపోతానని ఎదురుగా పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇంక ఇక్కడ లాండ్రీ వర్క్ నడుస్తూ ఉంది. కొన్ని నానపెట్టాల్సినవన్నీ నానపెట్టాను. డైరెక్ట్గా వేస్తే సరిగ్గా మురికి పోదు కాబట్టి వాషింగ్ మెషిన్లో కాస్త మురికిగా ఉన్నవన్నీ కూడా నానపెట్టాను. అండ్ చాలామంది వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది అక్క అని అడిగారు. వాషింగ్ మిషన్ అయితే బాగుందండి, చాలా చాలా బాగుంది. నాకైతే హమ్మయ్య అన్నట్టుగా ఉందన్నమాట పాత మిషన్తో కంపేర్ చేస్తే. ఇంకైతే వంట చేయాలి. ఇగో ఫ్రిడ్జ్లో ఉన్న చట్నీ వెళ్ళేటప్పుడు కొంచెం, అంటే ఎక్కువ రోజులు కాదు, జస్ట్ అట్లా వెళ్ళాను వచ్చేసాను అనమాట. అందుకని కాస్త పెరుగుంటే పెట్టింది కూడా బయట ఉంచాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను జనరల్గా మనం స్కిన్ కేర్లో భాగంగా ప్రతిరోజు ఉపయోగించే సోప్ అనేది వాడిన తర్వాత చర్మం అనేది ఎక్కువగా పొడిబారిపోతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా ఈరోజు నేను చూపించేటటువంటి సోప్ మామాఅర్త్ బ్రాండ్ నుంచి నీమ్ గుడ్నెస్తో, అంటే వేప గుణాలతో ఉన్నటువంటి సోప్ యూస్ చేస్తే అది మనకి సోప్ లాగాను లోషన్ లాగాను హెల్ప్ అవుతుంది. అంతకంటే ముందు మనము ఈ యొక్క స్కిన్ టెస్ట్ చేసి నా యొక్క స్కిన్లో మాయిశ్చర్ లెవెల్ ఎంత ఉందో చూద్దాం. సో నేను 0 సెట్ చేసి ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి క్లియర్గా. కావాలంటే స్క్రీన్ ఒకసారి పాజ్ చేసి చూడండి. సో ఎంత వచ్చింది, అరౌండ్ 40s చేంజ్ అలా వచ్చింది. తర్వాత నేను నీమ్ సోప్ యూస్ చేసిన తర్వాత ఎలా ఉంది, ఎంత మాయిశ్చర్గా అనిపించింది నా స్కిన్ అనేది కూడా మీకు టెస్ట్ చేసి మళ్ళీ చూపిస్తాను. సో దట్ మీరే మీ కళ్ళతో నమ్మొచ్చు. మనందరికీ తెలుసు మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆల్ న్యాచురల్, కెమికల్ ఫ్రీ, మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనమాట. హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అలాగే మీకు నేను యూస్ చేసే ఈ సోప్ లింక్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇంతకుముందు మనకు ఓన్లీ మామాఅర్త్ ప్రొడక్ట్స్ ఆన్లైన్గానే దొరికేవి. ఇప్పుడు ఏంటంటే ఆఫ్లైన్గా కూడా దొరుకుతున్నాయి. హ్యాపీగా మీరు కావాలంటే ఎక్కడైనా తీసుకోవచ్చు ఆఫ్లైన్ స్టోర్స్లో. అండ్ ఇప్పుడు ఏంటంటే మామాఅర్త్ వాళ్ళు మన ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ యూస్ చేశాక వాళ్ళకి మీరు ఫీడ్బ్యాక్ అనేది పంపిస్తే దానికి తగినట్టుగా కూడా మన ప్రోడక్ట్స్ అనేవి వాళ్ళు మోడిఫై చేసి వాళ్ళు అప్గ్రేడ్ అయితే చేసుకుంటారనమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ రెగ్యులర్గా యూస్ చేసే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ద్వారా క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటారు కాబట్టి హ్యాపీగా మనము మామాఅర్త్ బ్రాండ్ ప్రోడక్ట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు నేను చూపించిన ఈ నీమ్ సోప్లో మనకి ఏంటంటే మెయిన్గా వేప గుణాల వల్ల ఇది మన స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉంచడంతో పాటుగా మనకి పింపుల్స్ ఇలాంటి ప్రాబ్లం రాకుండా స్కిన్ని చక్కగా ప్యూరిఫై చేస్తుంది. ఇది గ్రేడ్ 1 సోప్ అండి, మేడ్ సేఫ్ సర్టిఫైడ్. హ్యాపీగా మీ స్కిన్ కోసం మీరు తీసుకోవచ్చు. అంటే స్కిన్లో మనం యూజ్ చేసిన తర్వాత సోప్ చేయడం వల్ల వచ్చే డ్రైనెస్ కాకుండా ఇంకా చక్కగా మాయిశ్చరైజ్గా ఉంటుందన్నమాట. సో చూడండి, నేను ఫేస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఈ సోప్ తీసుకోవాలంటే మీకు స్క్రీన్ మీద హౌస్ వైఫ్ 2024 అనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఉపయోగిస్తే మీకు 20% డిస్కౌంట్ మామాఅర్త్ అఫీషియల్ యాప్ అండ్ వెబ్సైట్లో ఉంటుంది. అలాగే ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఇలాంటి అదర్ వెబ్సైట్స్లో కూడా ఉంటాయి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో నేను యూజ్ చేసిన తర్వాత మీకు చూసారు కదా, ఇప్పుడు రిజల్ట్ అయితే వస్తుంది. దీన్ని బట్టి మన సోప్ యూజ్ చేయడం వల్ల స్కిన్లో మనకి మాయిశ్చరైజేషన్ అనేది పెరిగిందా తగ్గిందా అనేది మీరే చూడొచ్చు.
బిగినింగ్లో మనకి అరౌండ్ 40 చేంజ్ ఉందండి. ఇప్పుడు 53.4 వచ్చింది. చూసారు కదా, మాయిశ్చరైజేషన్ లెవెల్ అయితే పెరిగింది. సో పర్ఫెక్ట్గా మీరు హ్యాపీగా కావాలి అంటే నీమ్ గుణాలతో ఉన్నటువంటి ఈ సోప్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఇప్పుడైతే మన రిమైనింగ్ వీడియో చూద్దాం పదండి. సో ఇంతకీ హైదరాబాద్ ఎందుకు వెళ్ళానో చెప్పలేదు కదండి. సో గోల్డ్ షాపింగ్ చేయడం కోసం వెళ్ళాను అనమాట. వెళ్ళే రోజే నేను శాండ్విచ్ కోసం బాయిల్ చేసిన ఆలుగడ్డలు ఉంటే కొన్ని యూజ్ చేశాను. చిన్నవే కాబట్టి డైరెక్ట్గా మొత్తం కట్ చేయకుండా ఉడికించేసి ఉంచినవి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని వెళ్ళాను. అవి చక్కగా తోలు తీస్తే ఫ్రెష్గా ఉన్నాయి. సో మనకి ఆలు ఉడకపెట్టేసి ఉంటే కర్రీ చేసుకోవడం చాలా ఈజీ కదా. పప్పు కొంచెం కందిపప్పు బదులుగా పెసరపప్పు అత్తయ్య వాళ్ళు ఇచ్చింది ఉంటే అవి కూడా కడిగేసి పెట్టాను. నాకు ఏదైనా సరే కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ముద్దపప్పు లాగా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అండ్ ప్రోటీన్ అనమాట. నాన్ వెజ్ తినను కాబట్టి ఆ ప్రోటీన్ని నేను ఈ విధంగా బ్యాలెన్స్ అయితే చేసుకుంటాను. ఇంక ఇది వచ్చేసి నాన్ స్టిక్ది ఆలూ ఫ్రై. ఇప్పుడు ఆ స్టీల్ దాంట్లో దాన్ని సీజనింగ్ చేసి వండేంత సమయం అయితే లేదు, అంత ఓపిక కూడా లేదు. అందుకని ఎమర్జెన్సీగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం నాన్ స్టిక్ అయితే కొన్ని ప్రిఫర్ చేస్తాను, ఉంచుకుంటాను. మనకి కొన్ని అంటుకుపోయే కూరలు ఉన్నవి అంత రుచి బాగా ఒక్కొక్కసారి స్టీల్ దాంట్లో చేసిన. దీంట్లో అయితే తక్కువ నూనెతోటి చక్కగా నీట్గా చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి ఇక ఇదే పెట్టుకొని కుకింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఈ ఆలు అనేవి కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికే కదా, కట్ చేసి పెట్టేసుకుంటే కాస్త పప్పు అలా ఆలు ఫ్రై, కొంచెం పచ్చడి, చివరిగా పెరుగన్న, అబ్బా ఇంకా చాలా అనమాట. మన తెలుగు వాళ్ళ భోజనం నిజంగా చాలా సింపుల్, టేస్టీ అండ్ వెల్ బ్యాలెన్స్డ్. ఇంకా గుడ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఒక ఆమ్లెట్ కూడా వేసుకున్నాను. అండ్ పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా. సో అందరి మదర్స్ కూడా బిజీ అయిపోయి ఉంటారు. ఇన్ని రోజులు వాళ్ళని ఇంట్లో చూసుకోవడం, అబ్బా అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, అటు పరిగెడుతున్నారు ఇటు పరిగెడుతున్నారు అనుకున్నాం. ఇక ఇప్పుడు ఎవరికి వాళ్ళు అందరూ ఎక్కడికక్కడికి వెళ్ళిపోతారు కాబట్టి మనమే వాళ్ళకి కావాల్సినవన్నీ వండి పెట్టేసి చేసేసి ఇచ్చామంటే హాయిగా వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు కొంచెం ఇంట్లో పనిచేసి రిలాక్స్ అవ్వచ్చు. కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కదండి. సమ్మర్ అయిపోగానే ఇమీడియట్గా పిల్లలు అలా ఇంట్లో లేకపోతే 4 రోజులు పోతే మళ్ళీ మనకి మామూలే. అబ్బా కొంచెం వాటర్ పోసినా కూడా ఒక్కొక్కసారి ఇది ఎందుకు అలా పొంగుతుందో తెలియదు. కుక్కర్ చూసారు కదా మొత్తం వచ్చేసింది. ఇంకా స్టీల్ అయితే మనం పర్లేదు, వెంటనే తర్వాత అయినా సరే నీళ్లు పోసి కడిగేయచ్చు. కానీ గాజుది ఏంటంటే తడి అనేది వేడిగా ఉన్నప్పుడు పడితే ఒక్కొక్కసారి గ్లాస్ పగిలే అవకాశం ఉంటుంది. మరి ఇవి వేడి వేడి నీళ్ళు, ఆల్రెడీ స్టవ్ కూడా ఆన్లో ఉంటే గ్లాస్ హీట్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి మనం కాటన్ క్లాత్తో కానీ లేదంటే టిష్యూతో కానీ ఆ పొంగు ఏదైతే పడిందో తీసేసుకున్నాం అనుకోండి, తర్వాత ఎండిపోయిద్ది. వేడికి పీల్ చేసుకుని గట్టిగా అయిపోయి మళ్ళీ ఎక్కువసేపు క్లీనింగ్ ఇంత ప్రాసెస్ లేకుండా 1 సెకండ్ తుడిచేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు నాన్ స్టిక్ది నేను యూస్ చేస్తూ స్టీల్ గరిటె వాడుతున్నాను కదా, కోటింగ్ పోతుందేమో అనేసి చూసే వాళ్ళకి కొంతమందికి యాంగ్జైటీగా అనిపిస్తుంది. అరే ఈమెంటి నాన్ స్టిక్ దాంట్లో స్టీల్ది వాడుతుంది, ఆ కోటింగ్ పోతుంది, ఫుడ్లో కలిసిపోతుంది, హెల్త్కి మంచిది కాదు కదా అని. నాది మీకు బౌల్ చూపిస్తాను. ఆల్మోస్ట్ ఎక్కువ సార్లే వాడుతుంటాను. చాలా జాగ్రత్తగా లైట్గా, అంటే మామూలుగా స్టీల్ గిన్నెలో ఉన్నప్పుడు కలిపినంత ఫాస్ట్గా కలపనండి, తేలిగ్గా కలుపుతూ ఉంటాను. ఇగో ఇదేంటంటే మా పిల్లలు సమ్మర్లో పచ్చి మామిడికాయ తింటానికి కలుపుకున్న ఉప్పు కారం మిక్స్ అనమాట. సో ఇంకా ఇట్లాంటి కొన్ని కూరలన్నా వేసేసి అవగొట్టేసేయాలని చెప్పి అందులో సపరేట్గా పెట్టుకున్నాను. అంటే గట్టిగా కింద తగలకుండా జాగ్రత్తగా మిక్స్ చేస్తాను. సిలికాన్ది వాడచ్చు, కానీ ఎక్కడో మైండ్కి చెప్తాం కదా, మనకు ఉంటుంది కదా, అది ఎంత సిలికాన్ అయినా ఇట్స్ ఇంటూ ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ మెటీరియలే. వాడేదే నాన్ స్టిక్, మళ్ళీ దాంట్లో సిలికాన్ ఎందుకు అన్నట్టుగా ఒక్కొక్కసారి వాడుతుంటాను. ఒక్కొక్కసారి వద్దు అనిపించినప్పుడు స్టీల్ దాన్ని తీసుకొని కొద్దిగా జాగ్రత్తగా టాసింగ్ చేస్తూ ఉంటాను, గీతలు పడకుండా. ఇలాగా ఇప్పుడు మీకు వీడియోలో చూస్తున్నట్టుగా చేసినా కూడా బాగా కలుస్తుంది. గుజ్జుగా ఉండే కూరలకైతే మనకి వాటర్ అయిపోస్తాం కదా, కుదరదు కాబట్టి లైట్గా కలుపుతాను. ఏం చేస్తాం చెప్పండి, ఆరోగ్యం కోసం వచ్చిన తిప్పలు. కొంతమంది ఎడాపెడా వండేసుకుంటారు, తింటారు, అంత శుభ్రంగా ఉంటారు. కొంతమంది గీసి 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 ఇంత జాగ్రత్తలు తీసుకున్నా మనకు వద్దన్న ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చి మీద పడుతూ ఉంటాయి. కాకపోతే తెలిసి తప్పు చేయాలంటే మనసు ప్రాణం ఒప్పదు కాబట్టి ఇక కొంచెం జాగ్రత్త పాటించాలి. మనకి అయితే అన్నీ తెలుసని ఉండాలి, అంటే అసలు ఏమీ తెలియకుండా ఉండాలి. మిడిమిడి జ్ఞానం అన్నట్టు కొన్ని తెలిసి కొన్ని తెలియకుండా ఉంటే పాటించాలా వద్దా అర్థం కాక మధ్యలో గాల్లో దీపంలాగా అది ఉంటుందా కొండెక్కుతుందా అని మనం ఎలా భయపడతామో అలాగా అటు వెళ్ళలేము ఇటు రాలేము అనమాట మన పరిస్థితి.
అందుకని చెప్పి మిడిల్ క్లాస్ జీవితాలు ఇంతే కదా, మనం పూర్తిగా పాష్గా ఉండలేము, అలానే పూర్తిగా పూర్గా ఉండలేము. సగం ఉంటే సగం ఉండవు మన దగ్గర. అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. సో మీ అందరితో మాట్లాడుతూ మొత్తానికైతే ఆలూ ఫ్రై చూసారు కదా, రీసెంట్గా తెప్పించిన కొత్త కారం వేసాను కాబట్టి ఫుల్ కలర్ఫుల్గా వచ్చేసినాయి ముక్కలు. మంచిగా ఉడికాయి కాబట్టి అలా ఉప్పు కారం పసుపు వేసేసి టాస్ చేసేసి మూత పెట్టేసామంటే చక్కగా కుక్ అయిపోతుంది. ఈ పక్కన మనకి పప్పు కూడా ఉడికిపోయింది. ఏమైందో మొత్తం పైకి వచ్చేసింది చూసారా. కానీ కంపేర్ టు కందిపప్పు పెసరపప్పు ఇంకా మంచిది. మీరు యూస్ చేసుకోగలిగితే పెసరట్లాగా కానీ పప్పులాగా కానీ చారు చేసుకోవడం కానీ ఇలా ఏదో ఒక పద్ధతిలో. లాస్ట్ టైం కొంచెం కారం వేసాను కందిపప్పుకు వేసినట్టు, నాకు అంత టేస్ట్ మంచిగా అనిపించలేదు. అందుకని ఈసారి కారం వేయకుండా ఓన్లీ ఉప్పు మాత్రమే వేసాను. కొంచెం మంచి వాసన రావడానికి ఏం చేస్తానంటే కాస్త నెయ్యి వేస్తాను నేను. అంటే పప్పు కూడా మనము మెదిపిన తర్వాత గట్టిపడుతుంది కాబట్టి అట్లా అవ్వకుండా ఉండిద్ది అని ఒకసారి ఎక్కడో చదివాను. అందుకని చెప్పి అప్పటి నుంచి కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసి కలిపేసి ఉంచుతాను. మంచి ఫ్లేవర్ వస్తుంది అట్లా కలిపినప్పుడు. ఇవేంటంటే వాళ్ళు పెసలు తీసుకొని మంచిగా కడిగి ఆరబోసి ఎండిన తర్వాత ఫ్రై చేసి వాటిని అప్పుడు ఇసిరి వచ్చిన పొట్టుని చెరిగి ఇలా రెడీ చేసుకుంటారు. పెసరపప్పుని మంచిగా కుక్ చేసుకోవడానికి మనకి కందిపప్పులాగా వాడుకోవచ్చు. నాకు తెలిసి కందిపప్పు కూడా అదే ప్రాసెస్ చేస్తారేమో, కందులు తీసుకొచ్చి చేస్తారు అని. మేము గిద్దలూరు అటు సైడ్ ఉన్నప్పుడు కొంతమంది తెప్పించుకొని అలా తయారు చేసుకోవడం చూశాను. బట్ మనకంటే అంత తెలియదు కదా, ఇప్పుడు కొనుక్కోవడమే. ఫైనల్గా అయితే ఇక ఒక పక్కన రైస్ పెట్టేశాను. సో రైస్ అయిపోతుంది, మనకి పప్పు అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్గా ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటే, అది కూడా నాకు కాదులేండి మా మమ్మీకి. నేను ఇప్పుడు పప్పులో నాన్ వెజ్ మంచింగ్స్ పెట్టుకోను, నాకు ప్యూర్గా పప్పు అంటే పప్పు నెయ్యి అంతే. సో మమ్మీ కోసమని ఆమ్లెట్ వేస్తున్నా. మీకు పప్పుతోటి ఏం కాంబినేషన్ ఇష్టం అంటే కొంతమంది స్పైసీగా పచ్చడి కూడా కలుపుకుంటారు. నాకు పచ్చడి కంటే కూడా ప్లెయిన్గా పప్పు నెయ్యి అంతే చాలు, మంచి ఫ్లేవర్ బాగుంటుంది. నేను వేసింది పాత కారం, అంత బాగాలేదు ఆమ్లెట్లు అని చెప్పి మళ్ళీ పైన కొంచెం కొత్తది ఉంది కదా కారం, అది వేసాను. ఇంకేంటండి పిల్లల స్కూల్స్ సంగతులు ఏమైనా చెప్పాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. కామెంట్స్ అస్సలు చేయట్లేదు ఈ మధ్య, చేయండి. వీడియోస్ చూస్తున్నారు కదా, చూసినప్పుడు కామెంట్స్ కూడా చేస్తే మీరు చూసింది ఏమనుకుంటున్నారో రాస్తేనే కదా నాకు తెలుస్తుంది. మ్యాక్సిమం అందరికీ పాసిబుల్ అంటే వెంటనే ఇవ్వకపోయినా తర్వాత అయినా సరే చదివి కామెంట్స్కి రిప్లై పెడుతూ ఉంటాను. సో మీరు ఏదైనా చెప్పాలంటున్నా కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, అప్పుడు నలుగురికి రికమెండ్ కూడా అవుతుంది. సో ఫైనల్లీ మన వంట అయితే అయిపోయింది. మీకేమో కానీ నాకు షూట్ చేసి ఎడిట్ చేస్తూ చూస్తుంటేనే మళ్ళీ చేసుకొని మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది, అంత యమ్మీగా కనిపిస్తుంది. ఈ పని అంతా జర్నీ చేసి వచ్చి చేసుకున్నాం. ఇంకేం చేయాలి చెప్పండి, బయటకు వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకులే అని చెప్పి ఇంట్లోనే చేసేసుకున్నాం అనమాట. సింపుల్గా కాస్త రైస్ కూడా పెట్టేశాను. అండ్ ఈ పద్ధతి నేర్చుకున్నాకైతే డైరెక్ట్గా కాకుండా బౌల్ మెథడ్ నాకైతే చాలా చాలా నచ్చింది. అడుగంటే పని ఉండదు, పర్ఫెక్ట్గా ఎంత రైస్ ఉండాలో అంతే రైస్ వండుకోవచ్చు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇంకా తేలిగ్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి హడావిడి చేసి చూసుకోక అన్నం మాడిపోవడం మాడిగంటడం ఈ సమస్య లేకుండా మీరు పిల్లలకి వండేది కూడా ఇలాగ పెట్టేసుకున్నారనుకోండి, వాళ్ళ వరకు సపరేట్గా వండేసేయచ్చు. మళ్ళీ మీరు లంచ్ టైంలో మళ్ళీ చేసుకోవచ్చు. సో అదండి ఇవాళ నా యొక్క సింపుల్ బ్లాగ్. ఇంకా ఇంతకంటే ఎక్కువ పని నేను చేయలేను, చాలా టైర్డ్ అయిపోయాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి టాపిక్తో అండ్ మంచి బ్లాగ్తో మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.